ఇప్పుడు మన ఆర్థిక ప్రయాణంలో రెండవ ముఖ్యమైన స్థాయికి వెళ్దాం. అదే ఎర్నింగ్ విత్ యువర్ నాలెడ్జ్. మీ జ్ఞానంతో సంపాదించడం ఎలా? ఈ స్థాయి మొదటి స్థాయి కంటే చాలా భిన్నమైనది. ఇక్కడ మీరు మీ సమయాన్ని అమ్ముకోరు. దానికి బదులుగా మీకున్న లోతైన జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని లేదా ప్రత్యేకమైన అనుభవాన్ని ఉపయోగించి డబ్బు సంపాదిస్తారు. ఈ స్థాయికి ఎలా చేరుకోవచ్చో టీచింగ్ మరియు కన్సల్టింగ్. మీకు ఏదైనా విషయంలో లోతైన జ్ఞానం ఉంటే మీరు దాన్ని ఇతరులకు బోధించవచ్చు లేదా వారికి సలహాలు ఇవ్వచ్చు. ఉదాహరణకు, మీరు ఒక సబ్జెక్టులో నిపుణులైతే విద్యార్థులకు ట్యూషన్ చెప్పవచ్చు, లేదా మీరు ఒక వ్యాపారంలో అనుభవం ఉంటే కొత్త కంపెనీలకు బిజినెస్ కన్సల్టెంట్గా మారవచ్చు. ఇక్కడ మీ జ్ఞానం ఆదాయ వనరు అవుతుంది. క్రియేటివ్ వర్క్ మరియు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. మీరు కవులు కావచ్చు, రచయితలు కావచ్చు, సంగీతకారులు కావచ్చు, లేదా సాఫ్ట్వేర్ డెవలపర్లు కావచ్చు. సృజనాత్మకత పని లేదా మీరు సృష్టించిన మేధో సంపత్తి ద్వారా మీరు డబ్బు సంపాదించవచ్చు. ఉదాహరణకు, ఒక పాట రాయడం, ఒక పుస్తకం రాయడం లేదా ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ డెవలప్ చేయడం. ఇక్కడ మీ సృష్టికి రాయల్టీలు లేదా అమ్మకాల ద్వారా ఆదాయం వస్తుంది. అడ్వాన్స్డ్ ఎడ్యుకేషన్ లేదా అరుదైన నైపుణ్యం. మీరు ఉన్నత విద్యను అభ్యసించడం ద్వారా లేదా చాలా అరుదైన ప్రత్యేకమైన నైపుణ్యాన్ని పొందడం ద్వారా ఈ స్థాయిలో సంపాదించవచ్చు. ఉదాహరణకు, ఒక డాక్టర్, లాయర్ లేదా ఒక స్పేస్ సైంటిస్ట్. వారికి ఉన్న ప్రత్యేకమైన జ్ఞానం, దాన్ని పొందడానికి వారు చేసిన శ్రమ వల్ల వారికి అధిక ఆదాయం లభిస్తుంది. ఈ నైపుణ్యం అందరికీ అందుబాటులో ఉండదు కాబట్టి దానికి అధిక విలువ ఉంటుంది. మొదటి స్థాయిలో మనం సమయానికి పరిమితం కాగా, ఈ రెండవ స్థాయిలో మీ జ్ఞానం మరియు నైపుణ్యం మీ ఆదాయానికి పరిమితులను తొలగిస్తాయి. మీరు నిద్రపోతున్నప్పుడు కూడా మీ మేధో సంపత్తి మీకు డబ్బు తెచ్చిపెట్టవచ్చు. ఇది మరింత స్కేలబుల్ మరియు దీర్ఘకాలిక ఆదాయ వనరులను సృష్టిస్తుంది. మరి మీ డబ్బు మీకోసం ఎలా పనిచేస్తుంది? మీ పేరు ప్రతిష్టలు మీకు ఎలా ఆదాయాన్ని తెచ్చిపెడతాయి? తర్వాతి వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. మీ జ్ఞానాన్ని ఉపయోగించి మీరు ఏ విధంగా సంపాదించాలని అనుకుంటున్నారు? ఈ క్రింది కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మరియు ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన ఆర్థిక విషయాల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.